బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ నడుస్తుంది కదా. సో చాలామంది అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ విమెన్, మేడం చికెన్ అండ్ ఎగ్స్ తినచ్చా తినకూడదా అని. మనకి ఈ వెల్ కుక్డ్ చికెన్ అండ్ ఫుల్లీ బాయిల్డ్ ఎగ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. వాటి వల్ల ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకదు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ కాజ్ చేసే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అబోవ్ 70 degrees హీట్ దగ్గర ఆ వైరస్ అనేది కిల్ అయిపోతుంది. సో మీరు ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్, బాగా బాయిల్ చేసుకున్న ఎగ్స్, వాష్ చేసుకుని నీట్గా కుక్ చేసుకున్న చికెన్ తీసుకోవడం వల్ల ఈ వైరస్ అనేది మనకి రాదు. ఎవరు హై రిస్క్ పీపుల్ అంటే పౌల్ట్రీ వర్కర్స్, అంటే ఎవరైతే డైరెక్ట్గా హెన్స్తో కాంటాక్ట్లో ఉంటారో, ఈ సిక్ బర్డ్స్తో కాంటాక్ట్లోకి వస్తే లైక్ వాళ్ళ డ్రాపింగ్స్ కానీ, ఫెదర్స్ కానీ, కేజెస్ క్లీన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వైరస్ పార్టికల్స్ ఆ సిక్ బర్డ్స్ నుంచి ఇన్హేల్ చేస్తే వీళ్ళకి సోకే అవకాశం ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఫేజ్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం. మీరు పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళకండి అండ్ లైవ్ పౌల్ట్రీ మార్కెట్స్కి దూరంగా ఉండండి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ అది చేసుకోండి. అండ్ ఎవరికైతే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అవి ఉంటాయో వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్లో ఉండకండి. అండ్ ఈ బాయిల్ చేయని మిల్క్, రా ఎగ్స్, రా చికెన్ అండ్ రెస్టారెంట్లో చికెన్ ఎగ్స్ దయచేసి తీసుకోకండి. మీకు అంతగా డౌట్ ఉందనుకో, ఇంకా లైక్ ఏమో ఇంకా నేను బాగా కుక్ చేసుకుంటున్నాను, బాయిల్ చేసుకున్నాను డౌట్ ఉంటే, ఫర్ ద టైం బీయింగ్, అంటే ఈ అవుట్బ్రేక్ ఏమీ పర్మనెంట్ కాదు కదా, సో ఫర్ టైం బీయింగ్ మీరు అదర్ ప్రోటీన్ సోర్సెస్ మీద రిలై అవ్వచ్చు.